హాయ్ ఫ్రెండ్స్, వినివాకడ వంకాయ ఎండ్రేలు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మా ఇంట్లో అందరికీ చాలా ఫేమస్ అనమాట. చాలా ఇష్టం కూడా మా వారికి, మా పిల్లలకి అందరికీ. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మీకు అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది. మనం ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం వేసి బాగా ఫ్రై చేస్తాం. నేను వంకాయలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకొని ఉంచుకున్నాను. తర్వాత రొయ్యలు కూడా ఫుల్గా నీట్గా కడిగి పెట్టి వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటాను. కొంచెం బాగా వేగినట్టు ఇందులోనే కొంచెం మనం ఎప్పుడు ఉల్లిపాయల్లో నేనైతే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఉల్లిపాయలు మగ్గ పెడతాను. ఓకే, ఈ ఉప్పు పసుపు వేసి వేపేసుకున్నాం కదా. ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు వేసేద్దాం. ఈ ఎండ్రాయిల్లో నాకు ఒకటి కనిపించింది, అదేంటో మీకు చూపిస్తాను ఒకసారి. చూసారా, ఇది చిన్న పీత ఎంత బాగుందో. కానీ మరి ఇది మనం తినలేము. ఇందులో మరి నేనైతే ఎప్పుడు వేయలా. దీన్ని తీసేద్దాం. దీన్ని బాగా నూనెలోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఇలా నూనెలో ఫ్రై చేసినప్పుడు వాసన అంటే యమ వస్తుంది. ఇంటికి ఎవరు వచ్చినా సడన్గా ఎండ్రాయిలు అని అడుగుతారు. కొంచెం మగ్గనిద్దాం. ఓకే, ఈ ఉప్పు పసుపు వేసి వేపేసుకున్నాం కదా. ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు వేసేద్దాం. ఈ ఎండ్రాయిల్లో నాకు ఒకటి కనిపించింది, అదేంటో మీకు చూపిస్తాను ఒకసారి. చూసారా, ఇది చిన్న పీత ఎంత బాగుందో. కానీ మరి ఇది మనం తినలేము. ఇందులో మరి నేనైతే ఎప్పుడు వేయలా. దీన్ని తీసేద్దాం. దీన్ని బాగా నూనెలోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఇలా నూనెలో ఫ్రై చేసినప్పుడు వాసన అంటే యమ వస్తుంది. ఇంటికి ఎవరు వచ్చినా సడన్గా ఎండ్రాయిలు అని అడుగుతారు. కొంచెం మగ్గనిద్దాం. ఎండ్రాయిలు నూనెలో బాగా వేపుకున్నాం కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసాం. వంకాయలు వేసి ఇది బాగా కలిపి వంకాయలు కూడా ఆయిల్లో బాగా మగ్గాలి. మనం ఇందా సాల్ట్ వేసేస్తున్నాం కదా, పసుపు సాల్ట్. సో ఇది కండర రావాలన్నమాట. ఇప్పుడు
మనం మూత పెట్టి మగ్గబెట్టు. వంకాయలు చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో, నూనె కూడా కొంచెం పైకి అలా వచ్చింది కదా. ఇలా అంటే వంకాయలు తొందరగానే మగ్గిపోతాయి. మనం ఇందులో ఏం వేయాలంటే కారం వేసుకుందాం. నేను అసలు ఇందులో వాటర్ అయితే వేయలేదు, 1 టేబుల్ స్పూన్ కారం వేసాను నేను. వాటర్ అయితే నేను అసలు వేయలేదు, వాటర్ వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఎంతసేపు ఇది నూనెలోనే మగ్గాలి, అప్పుడే బాగుంటుంది. కారం అంతా కలిసిపోవాలి ఫుల్గా. ఇది ఒక 2-3 నిమిషాలు ఇలా నూనెలో మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కూర టేస్ట్ చేద్దాం. ఇదైతే నా ఫేవరెట్ కూర గాయస్. ఇదేంటి చూపిస్తున్నావు, ఇక్కడ చూపిస్తున్నావు ఏంటి? నువ్వు కూడా తిని చెప్పమ్మా ఎలా ఉందో. ముద్ద పెట్టుకో, పెట్టుకో. సూపర్ ఉందా? ఇప్పుడు యశక్ చెప్పింది. చూపిస్తున్నా చూపిస్తున్నా. చాలా బాగుంది. ఈ ఫిష్ ఫ్రై మా మమ్మీ చేసింది గైస్. నచ్చిందా? మళ్ళీ ఇంకో ముద్ద పెట్టుకో మరి ఫాస్ట్గా. వావ్, మా అబ్బాయికి మా అమ్మాయికి ఫుల్గా నచ్చేసింది. మా అమ్మాయి ఫేవరెట్ కర్రీ. అసలు ఇది ఎంత బాగుందంటే మొక్క చూడండి మీరు, ఎంత బాగా ఉడికిందో. అద్దరిపోయింది అనమాట కాంబినేషన్. సో బాయ్. అసలు ఈ వంకాయ ఎండ్రేల కూరలో రొయ్యలు మాత్రం అదిరిపోయినాయి. చూసారా? తింటే కస్స బోలే ఉంది. కొంచెం అన్నం కూడా పెట్టుకుందాం. ఈ ఫిష్ అనేది యశస్విని నచ్చేసిందేమో గాయస్. నా ఫస్ట్ లెటర్ వై, అన్ని ముళ్ళల్లో వై 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 అని ఉంది. చూపిస్తాను, ఇదిగోండి వై. ఈ వై 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 ఏంటి గాయస్?